మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడాన్ని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల్లో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి శంకుస్థాపనలో పాల్గొని కూడా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మేము పదవులు త్యాగం చేస్తే మీరు మేయర్ అయ్యారని గుర్తు చేశారు. సబితా ఇంద్రారెడ్డి గారు అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారనేటువంటి విషయాన్ని మాట్లాడడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వాళ్ళ సమాజంలో ఒక మహిళ ఒంటరిగా మన మహేశ్వరం నియోజకవర్గం కోసం అహర్నిశలు కృషి చేస్తా ఉన్నది. ఎండ వేడిమి వానలు వరదలు ఎన్నొచ్చినా తట్టుకొని ఇవాళ మన ప్రాంత అభివృద్ధి కోసం ఆ అహర్నిశలు కష్టపడుతుంటే మనం అందరం కూడా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి కూడా మనం చూస్తూ నిలిచిపోయినాం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. వరదలు వచ్చినప్పుడు మీడియా మిత్రులు మీరు అందరూ కూడా చూసిండ్రు. కార్పొరేషన్ నుంచి మేమందరం కూడా సమకూర్చిన నిధులు 93 కోట్ల రూపాయలు ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారు ఈ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చిన నిధులు ప్రభుత్వం ద్వారా 455 కోట్ల అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తేటతెల్లం చేస్తున్నా. మీకు ఎవిడెన్స్ సహా మీ దగ్గర ఉన్నది అనే విషయాన్ని కూడా నేను మీకు అందరూ కూడా మనవి చేస్తా ఉన్నా. అభివృద్ధి అంటేనే సబితా ఇంద్రారెడ్డి అంటేనే అభివృద్ధి అనే నిదానంతో ఈ రోజున మహేశ్వరం నియోజకవర్గం మొత్తం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నారో వారందరిలో ముందు వరుసలో ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డి ఉన్నారని మేము ఇలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అలాంటి నాయకురాల గురించి మీరు అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మేయర్ గారిని మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను. మీరు సబితా ఇంద్రారెడ్డి గారిని ఏకవచనంతో సంబోధించడమే గాని ఆమె గురించి విమర్శించడం గాని చేయడం సముచితం కాదు. ఇంకో విషయము, మీరు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అభివృద్ధి కోసము బీఆర్ఎస్ లో వెళ్లింది ఆ వాట వాస్తవము. మీరు కూడా చేసిన పనేంటి? మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మేయర్ పదవి కోసమే కదా ఈ పార్టీలోకి వచ్చింది. గడిచిన 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మీరు పార్టీని వదిలేశారు. మీకు అవమానం జరుగుతుందని పార్టీని వదిలేశారు. మరి మేయర్ పదవిని ఎందుకు వదలలేదు? మేయర్ పదవిని కూడా వదిలేది ఉండే కదా. ఈ రోజు మేయర్ పదవి ఒక్కటే పట్టుకొని ఆ పదవి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు కదా. మేము 16 మంది కార్పొరేటర్లు సబితా ఇంద్రారెడ్డి మేడం అందరూ కలిసి నీకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్లనే నీకు పదవి వచ్చింది. కానీ ఎవరు మిమ్మల్ని విమర్శించలేదు, ఎవరు మిమ్మల్ని ఏమనలేదు. అయినా కూడా మీరు మీ పార్టీ మీటింగ్లు పెట్టుకోండి, ధర్నాలు చేసుకోండి, ఏదన్నా చేయండి. కానీ సబితా మేడము అభివృద్ధి పదంలో నడుస్తుంటే ఆమెను ప్రజలను తప్పుదోవ పట్టించాలన్న ఒక దురుద్దేశంతో మీరు ఆమె మీద అనుచిత వ్యాఖ్యలు చేయకండి. ఆమె ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం సంబంధించినటువంటి బడంగ్పేట్ కార్పొరేషన్ లో ఒక భాగం. ఇక్కడ కూడా ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా ఓట్లు వేసి రామకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇలా నీకు 31 డివిజన్లే ఒక కార్పొరేటర్ గా నువ్వు గెలిచి మేమందరం నిన్ను ప్రపోజల్ చేసి నిన్ను మేయర్ చేస్తే ఒక మేయర్ గా నువ్వు అట్లా మాట్లాడితే ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఏ రోజైనా అగౌరవపరుస్తూ మాట్లాడిందా? ఏకవచనంతో మాట్లాడిందా? ఎందుకు సబితమ్మని టార్గెట్ చేసి మాట్లాడుతా ఉన్నావు? ఏం తప్పు చేసినందుకు? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నందుక ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో ట్యాక్స్ లో రూపంలో వచ్చినటువంటి డబ్బులు ఎన్ని ఒకసారి లెక్క పెట్టుకో. బడంగ్పేట్ కార్పొరేషన్ లోపల 93 కోట్ల రూపాయలు ఈరోజు మన బడంగ్పేట్ కార్పొరేషన్ ఉంటే సుమారు 450 కోట్లు సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చినటువంటి నిధులు ఇలా అభివృద్ధి పదంలో ముందుకు జరుగుతా ఉంది. కొన్ని టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి, కొన్ని కార్యక్రమాలు డెవలప్మెంట్ రోడ్లు అయిపోయినాయి, ఈ రోజు వీధి దీపాలు అయిపోయినాయి, ఇంకో కొన్ని పనులు టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి, అంచెలంచెలుగా జరుగుతా ఉన్నాయి. అది కనబడట్లేదా? ఇలా జనరల్ ఫండ్ మేడం అధికారం లేదు, మేడము నన్ను ఇబ్బంది పెట్టింది, సబితా ఇంద్రారెడ్డి రోడ్ వేసింది. ఎవరి అభిమానులు వాళ్ళకుంటారు, వేసిందని చెప్పుకుంటారు, ఖచ్చితంగా చెప్తారు. ఈ రోజు మా పార్టీ నాయకురాలు అభివృద్ధి చేసిందని ఖచ్చితంగా చెప్పుకుంటాం. మా సబితమ్మ గాని ఏ రోజైనా ఇబ్బంది పెట్టిందా? మీ సాక్షిగా, ప్రజల సాక్షిగా, మీ విలేకరుల సాక్షిగా ఎన్నో కార్యక్రమాలు, మమ్మల్ని కొబ్బరికాయలు కొట్టనిస్తలేదంటున్నావు. ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు ప్రతి డివిజన్ లో తిరిగి నువ్వు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన రోజులు చాలా ఉన్నాయి. ఏ రోజైనా కొబ్బరికాయ ఎందుకు కొట్టనిచ్చరు అని చెప్పి అడిగిందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.